హాయ్ గైస్, మా అక్క వితౌట్ మిల్క్తోని గులాబ్ జామ్ చేస్తుంది. ఏమో మరి వింత వింత ప్రయోగాలు చేస్తుంది. హాస్పిటల్ పోతేనేమో నాకు భయం అవుతుంది. ముందుగా గులాబ్ జామ్ పిండిని కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ గ్లాస్ నిండా వచ్చింది. ఆ పిండిని మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ వాటరే యూజ్ చేసిన, మిల్క్ యూజ్ చేయాలి. అది మొత్తం బంక వచ్చింది పిండి. దాన్ని కాసేపు పక్కకు పెట్టుకొని వేరే గిన్నెలో వాటర్ మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. దానిలో మనం కొంచెం చక్కెర, బాగా స్వీట్ ఇష్టమైన వాళ్ళైతే చక్కెర ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం చక్కెర వేసుకోండి. ఇక్కడ నేను కొంచెమే చక్కెర వేసాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఆ గిన్నెని ఆ స్టవ్ మీద పెట్టాలి. తర్వాత మనం ఇందాకది కలుపుకొని పెట్టుకున్న అది తీసి రౌండ్స్ లాగా చేసి చిన్న చిన్న బాల్స్ చేయాలి. మంచిగా స్మూత్గా మంచిగా చేయాలి చిన్న చిన్న బాల్స్, లేకపోతే అవి విరిగిపోతాయి గులాబ్ జామున్స్. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని అందులో మనకు తగినంత ఆ గులాబ్ జాములు మునిగేంత ఆయిల్ పోసుకోవాలి. నాకైతే ఈ ఆయిల్ చాలు, గులాబ్ జాములు మునుగుతాయి. ఇందులో పక్కన పెట్టుకున్నది కూడా గమనిస్తూ ఉండాలి. దీంట్లో మనం ఈ గులాబ్ జామున్స్ని వేద్దాము. అది నూనె వేడైందో లేదో చూద్దాము. ఇదైతే వేడి కాలేదు. ఇంతలోగా మనం విలాచి దంచుదాము. ఇక్కడ నేను విలాచి దంచుతున్నాను. ఆ నీటిలో విలాచిని వేయించాను. విలాచి వేస్తే మంచి స్మెల్ వస్తుంది విలాచి. తర్వాతకి మనం ఆ కాల్చుకున్న గులాబ్ జామున్ తీసుకొచ్చి ఇవి ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేయాలి. కాసేపటి తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి గులాబ్ జామున్. చూడండి ఎట్లా ఉబ్బిపోయినాయో మొత్తము. ఇది దీన్ని చూద్దాం రండి మనం ఎట్లా ఉన్నాయో. నేనైతే తినడానికి ట్రై చేస్తున్నా. మీరైతే ఇలాంటి ప్రయోగాలు చేయకండి ఇంట్లో. బాగానే వచ్చింది.